వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 3వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండుట చూచి అప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. చాలు. ఈరోజు దేవుని బిడ్డలైనా, దేవుని కుమార్తెలైనా, దేవుని బిడ్డలైనా ఎవరైనా కూడా బేసిక్ ఎథిక్స్, కొన్ని ఫండమెంటల్స్ లేదా కొన్ని స్పిరిచువల్ పాయింట్స్ని మనము టచ్ చేయాలి. ఓకే, ఆల్వేస్ వీ టాక్ అబౌట్ బ్లెస్సింగ్, హీలింగ్, సో డిఫరెంట్ థింగ్స్. మనము చాలా వాటి గురించి మనము మాట్లాడుకుంటున్నాం. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ కాల్డ్ డార్క్నెస్. చీకటి. చెప్పండి అందరూ గట్టిగా, కొంచెం గట్టిగా. వావ్. సో ఈ చీకటికి తన లేదు. అది క్రైస్తవుడా, అన్యుడా, దేవుని బిడ్డనా, బ్యాప్టిజం తీసుకున్నాడా, పరిశుద్ధాత్మను పొందుకున్నాడా, అవన్నీ వాడు ఆలోచించాడు. వాడు మెయిన్ మోటో ఏంటంటే వాడు ఒక మానవుడు లోపల వచ్చి దూరదామనే వాడి యొక్క ఆలోచన. టుడే మై సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఎ డార్క్నెస్ విల్ కమ్ ఇన్ టు ఎ మ్యాన్స్ లైఫ్. ఒక మనిషి జీవితములోకి ఒక చీకటి ఎలా ప్రవేశిస్తుంది, ఎలా వస్తుంది? అసలు బురద పూసుకుంటే వస్తుంది, ఓకే, మట్టి పూసుకుంటే వస్తుంది. బట్ చీకటి ఎవరు కోరుకోరు, నాకు చీకటి కావాలని. అండ్ వీ డోంట్ సీక్ డార్క్నెస్. మనము చీకటిని ఎవరు కూడా కోరుకోం, ప్రార్థన అంతకన్నా చేయము. బట్ హౌ, ఎలా ఈ చీకటి మనుషుల జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు చీకటి క్యారీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. యు, మీ, ఎవరైనా సరే, ఎవరైనా చీకటిని క్యారీ చేయగలరు. బికాజ్ అది అంతే, అది మనుషులని వశపరుచుకోవాలని, మనుషుల లోపలికి వెళ్ళిపోవాలని చీకటి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. చూడండి, ఇన్ని లైట్లు వేసాం, ఇక్కడ చీకటి ఉందా? ఇక్కడ చీకటి ఉందా? వినబడలేదు? ఉంది. దెర్ ఈస్ డార్క్నెస్ హియర్, hidden in some other places. ఎవరైనా లేచి లైట్లు ఆపగలరా? వేర్ ఈజ్ డార్క్నెస్? ఇప్పుడు వచ్చేసిందా? యా యూ కెన్ ఆన్ చేయండి. మెల్లమెల్లగా డిసపియర్ అవుతా ఉంది చీకటి. ఎక్కడో దాంకో ఉంటుంది, ఎక్కడో. నువ్వు ఎప్పుడైతే వెలిగింపబడ్డ మాగిపోతావో అది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. నౌ వేర్ ఈజ్ డార్క్నెస్? ఎక్కడో దాగుంది, ఎక్కడో మీ చైర్ల కిందనో, మీ కిందో సోఫా కిందనో, ఆ టేబుల్ కిందనో, ఎక్కడో అది మూల దాగుంది. సో వెన్ యు ఆర్ ఇన్ లైట్ యూ కాంట్ ఫైండ్ డార్క్నెస్. నువ్వు వెలుగులో ఉన్నప్పుడు చీకటి నీకు కనిపిదేమో, కానీ దాన్ని నువ్వు పసిగట్టాలి, ఎక్కడుంది అది. వేర్ ఈజ్ డార్క్నెస్ నౌ? నేను బయట తలుపులు తీసి చీకటి లోపలికి రా అనలేదు, లైట్లు ఆపాను, చీకటి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎస్,
ప్రభు కొన్ని అంశాలు ఇచ్చాడు నాకు. ద హోలీ స్పిరిట్ గేవ్ మీ సమ్ పాయింట్స్ అండ్ ఐ రోట్ ఇట్ డౌన్. నేను రాసుకున్నాను వాటిని రాసుకొని ఈరోజు మీకు నేను తెలియపరచాలని ఐ కేమ్ విత్ ద ప్రిపరేషన్ అండ్ నాట్ విత్ ద డార్క్నెస్ అండ్ విత్ ద లైట్. ఎవరిలో అన్నా చీకటి రాగలదు, జాగ్రత్త. అండ్ దిస్ మెసేజ్ ఇస్ వెరీ సీరియస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పక్కన చెప్పండి, సర్మన్ చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం, ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఒక క్రైస్తవుడి జీవితంలోకి ఎలా చీకటి ఎంటర్ అయిపోతుంది, అండ్ హౌ ఎ మ్యాన్ ఈజ్ రిసీవింగ్ డార్క్నెస్ ఇన్ స్పైట్ ఆఫ్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని పొందుకోకుండా ఒక వ్యక్తి ఎలా చీకటిని పొందుకుంటున్నాడు. లెట్స్ రీడ్ దట్. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలమ్మా, అందరికి తెలిసిన స్టోరీ కదా. బిఫోర్ ఈటింగ్ ద ఫ్రూట్ దే ఆర్ ఇన్ లైట్. వాళ్ళు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఆమె ఎవరో చెప్పిందంట తినమని. ఎవరామె? కనలా, చనిపోలా, ప్రాణం పెట్టలా, తయారు చేయబడలా, వాళ్ళు కాపాడను కూడా కాపాడలే. వాడు ఎవడో దావును పోయే దానయ్య, వాడి పేరేం పేరు? సర్పం. వాడు చెప్పాడు తినమని. వెన్ యూ ఒబే ఈవిల్, నువ్వు అపవాదికి లోబడితే డార్క్నెస్ ఎంటర్స్ ఇంటు యువర్ లైఫ్. Number 1, you can write it down. మీరు రాసుకోవచ్చు. When you obey devil, నువ్వు అపవాది మాటలకు, అపవాది క్రియలకు, అపవాది ఆలోచనలకు, అపవాది తలంపులకు నువ్వు లోబడితే darkness will enter into your lives. Yeah, ఈ లెక్కన మనం ఎన్నిసార్లు విని ఉంటాం సైతాన్ మాట. ఎంతమంది ఉన్నారు సైతాన్ మాట ఒకసారి నా కనీసం మీ జీవితంలో? సో యు నో ద పవర్ ఆఫ్ డార్క్నెస్. చీకటి యొక్క ప్రభావము అసలు మామూలుగా ఉండదు నీ జీవితంలో. ఇంకోటి, నువ్వు తెల్లగా ఉంటావు బొమ్మలాగా, కానీ లోపల ఎంత ఉంటుంది? కటిక చీకటే. అమావాస్యే, పౌర్ణమి కూడా కాదు, అమావాస్య రేచీకటే లోపల. అసలు ఏమీ కనిపించదు లోపల. నీ జీవితంలో మంచి చెడలు ఏమీ కనిపించవు. దేవుడు అసలు ఏమీ కనిపించడు. అసలు బయటోడు చీకటిలో ఉంటే మనం ఆశ్చర్యపోవట్లేదు, కానీ ఒక క్రైస్తవుడు, దేవుని కుమారుడు, బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. Why this guy is going to darkness? Lack of baptism? No. Lack of church? No. Lack of sacrament? No. Lack of prayer? No. But he is obeying devil. పక్కన అడిగిన సైతాన్ మాట వింటున్నావా అని. సైతాన్ మాట వింటున్నావా? అయితే గుర్తుపెట్టుకో, చీకటి వచ్చేస్తుంది నీ జీవితంలోకి. చీకటి పాలైపోతావు నువ్వు, చీకటి బతికైపోతావు నువ్వు. యా, you receive darkness when you obey serpent or demons. సైతాన్ అంటది, ఈరోజు ఏం పోతావులేరా చర్చి కంటే, సర్లే నేను ఈరోజు తృప్తిపరుస్తా. ఏనన్నా చర్చికి రాదంటే, ఆ అయ్యగారు ఒక చిన్న పని ఉండింది, చిన్న పని, ఆ పని మరి వచ్చేస్తుంది లేరా చీకటి, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు, దట్స్ ఓకే. అంటే చర్చికి రాకపోతే చీకటి వచ్చేస్తుందా? నా డౌట్. మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రెగ్యులర్గా చర్చికి వచ్చేవాళ్ళు కదా. చర్చికి రాకపోతే చీకటి వచ్చేస్తుందా? నేను ఈ చర్చికి రమ్మంటలే, మీరు తప్పుగా అనుకోకండి, మీరు ఎక్కడికన్నా పోండి, నేను నాకు ప్రాబ్లం లేదు. చర్చికి రాకపోతే చీకటి వస్తుందా? వినబడలేదు, అందుకే వచ్చారా? అందుకే తెలుసు మీకు. మేబీ యు నో దిస్ పాయింట్. అంటే మీరు చర్చికి రాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏదో ఒక దెయ్యాల దెబ్బలకి, సైతాను చెప్పిన పనులకి, సైతాను చేసినటువంటి కార్యక్రమాలకి, సైతాను పిలిచిన ఫంక్షన్లకి, సైతాను పెట్టిన మీటింగులకి, సైతాను పెట్టినటువంటి ఆ కార్యక్రమాలకి మీరు ఖచ్చితంగా వెళ్ళుంటారు.
అసలు మనకి క్రిస్టియానిటీలో దేవుని బిడ్డల్లో ఒబీడియన్సే చాలా తక్కువ. ఒబీడియంట్గా ఉండడం చాలా లాస్ట్ నైట్ ద లార్డ్ సెడ్ టు మీ, మై సన్, when you're growing in the ministry, when you're growing in your personal life, be more humble అన్నాడు. ఓ మై గాడ్, ఓ be more humble or else I'll kill you. చంపేస్తాను, నేను లేపేస్తాను అన్నాడు. అలాగే తగ్గించుకోవాలి. ఆమేన్. When you're growing in the spirit, when you're growing your age, when you're growing in prayer, be more humble. Be more humble. When you're growing in your salary, when you're growing in your business, be more humble. Be more humble. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎదిగేటప్పుడు ఏం చేయాలా? వదగాలి. ఆమెన్. ఎదిగేటప్పుడు ఏం చేయాలా? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆమెన్. అంటే నాకు చెప్పిన మాట మీకు ఉపయోగపడితే తీసుకోండి. అది నాతో పర్సనల్గా దేవుడు చెప్పిన మాట మీకు ఉపయోగపడితే తీసుకోండి. ఎంతమందికి ఉపయోగపడుతుంది? వావ్ వావ్ వావ్, ఆశ్చర్యపోతున్నాను నేను. క్రైస్తవులకి జ్వరాలు వస్తున్నాయి, అంతవరకు ఓకే. క్రైస్తవులకి ఊగిపోతున్నారు దెయ్యాలు పెట్టి. ఎస్ ఆర్ నో? యా. దేవుని బిడ్డలు బాను అంటుంది. అది ఓ నాయన ఎప్పుడు దూరింది చెప్తా, ఎప్పుడు దూరిందో. ఈ సర్మన్ అయిపోయి మీకు అర్థమైపోద్ది. ఆమెన్, ఆమెన్. చీకటి ఎప్పుడెప్పుడు ఎదురు చూద్దామా? ఇదిగో ఈ రూమ్లో కూడా నేను చీకటి మీకు చూపించగలిగాను. ఇఫ్ ద లైట్స్ ఆఫ్, డార్క్నెస్ ఆటోమేటికల్లీ అపియర్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ ఆఫ్ యువర్ లైఫ్, ఇఫ్ యూ ఆఫ్ యువర్ లైట్, మీ జీవితంలో ఉన్న వెలుగును ఆపేసుకుంటే ఇంకా ఉండేది ఏంటి? చీకటే. నంబర్ 1 ఫస్ట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. వెన్ యూ ఒబే డెవిల్, you will go into darkness or the darkness will come inside you. మొట్టమొదటి మాట, మేబీ 6-7 మాటలు రాసుకొచ్చాను. ఓకే, మీ కొరకు చెప్తాను. ఆమేన్. జాగ్రత్త వినండి. నీవు సాతాను మాట కానీ వింటే నీ లోపలికి చీకటి ప్రవేశిస్తుంది. నో మ్యాటర్ నువ్వు ఈ భూమి మీద ఏ చర్చ్ కన్నా వెళ్ళు, నేను తీస్తా, మళ్ళీ వస్తుంది. బికాజ్ యువర్ నేచర్ ఈజ్ టు ఒబే వాట్? డెవిల్. ఎంతమంది సైతానికి లోబడ్డం మానేస్తారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఐ వాంట్ టు సీ యూ మ్యాన్. ఎంతమంది సైతానికి లోబడ్డం మానేస్తారు? ఈరోజు నిర్దాక్షిణంగా మానేయండి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో. సైతానా, ఇంకా నీకు లోబడను. ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో. ఆమేన్. అంతే. ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేయాలి మీరు. నేను మాటని ఏం చేస్తావు అంటే ఏం చేస్తాడు? ఏం చేయలేడు వాడు, ఏమి చేయలేడు. ఆమేన్. నీకు తెలుసో తెలుగో బుర్ర వేరేవాడికి ఇచ్చి అప్పుడప్పుడు దెయ్యం మాట విన్నాము నువ్వు. అప్పుడప్పుడు దెయ్యం మాట విన్నావు. Demons will talk to you every day. A wrong thought is also a demon. A wrong thought is also a demon. A wrong imagination, a wrong dream is also a demon. A wrong చచ్చిపో, ఇంకెందుకు, ఏం బతుకుతావు, ఇంకా చచ్చిపో, ఏం బతుకురా, నీదో ఒక బతికేనా అంటది సైతాన్. నువ్వేం చేస్తావు? పొలో అని కొండో మెట్టో పురుగుల మందో ఫెనాయిల్ తెచ్చుకొని జీవితాన్ని ముగించేద్దాం అనుకుంటావు. ఫస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఒబే demons or don't obey the evil. If you obey the evil, if you obey the evil, the darkness will enter into your lives. And number 2, let's go to Genesis. I think it's 15. దేవుడు ఎన్నోసార్లు మన జీవితంలో వెలుగు అని పలికాడు. బట్ స్టిల్ వీఆర్ నాట్ లైట్. ఇంకా మనం వెలుగును వెలిగించుకోవడానికి చాలా సతమతం అవుతున్నాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 9. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. ఓకే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లని గువ్వయు, ఒక పావురము నా యొద్దకు తెమ్మని అతనికి చెప్పాను. మొత్తం ఎన్ని తెమ్మన్నాడు దేవుడు? చెప్పాలి. 5. ఎన్ని తెమ్మన్నాడు దేవుడు?
5 రకాల వస్తువులను దేవుడు అబ్రాహాముకి తెమ్మన్నాడు. చూద్దాం ఏం చేశాడు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. ఓకే, పక్షులను అతడు ఖండింపలేదు. ఓకే. గద్దలు ఆ కాలేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. వావ్, అంటర్లైన్ చేసుకోండి అన్నమాట. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మింది. వై డార్క్నెస్ అటాక్డ్ అబ్రామ్? ఎందుకు అబ్రాహాముని చీకటి ఆవరించిందంటే, నెంబర్ 1, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హీ డిసొబెయిడ్ గాడ్. దేవుడు చెప్పింది ఆయన చెప్పాలి, చేయలేదు. విన్నాడు. ఏందేమన్నాడు? 5 రకాల జంతువులు తెమ్మన్నాడు, తెచ్చాడు. ఆచిని కట్ చేశాడు, కానీ వీటిని కట్ అయ్యో ప్రభా, అవి పావురం ప్రభా, మేక ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని చెప్పి దేవుడికే నీతిని మంచిని నేర్పిస్తున్నాడు అబ్రామ్. తప్పు కదా? యూ కాంట్ టీచ్ మీ ద వర్డ్. సేవకుడికి వాక్యం బోధించలేరు, అలాగే దేవుడికి మనం నీతి మాటలు బోధించలేము. బికాజ్ హీ ఈజ్ గాడ్. దేవుడు చెప్పింది అతను చేయలేదు కాబట్టి అతని జీవితంలో చీకటి వచ్చేసింది. ఈ అంశాన్ని కూడా మన లైఫ్లో ఏదో ఒక రోజు టచ్ చేసి ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎంతమంది దేవుడు చెప్పింది చేయకుండా ఉన్నారు అని నేను అడిగితే చాలామంది చేతులు ఎత్తుతారు. చీకటి అంటే ఈ మిస్టేక్స్ మళ్ళీ మీ జీవితంలో రిపీట్ కాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఆమేన్. అంటే మీ జీవితంలో మరెన్నడూ చీకటి రాకుండా దేవుడు మిమ్మల్ని ఫిల్టర్ చేస్తున్నాడు. ఆమేన్. మరెన్నడూ నీ జీవితంలో చీకటి రాకుండా దేవుడు మిమ్మల్ని వాక్యముతో కడుగుతున్నాడు. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటి చీకటి ఎలా వస్తుంది? అపవాదికి లోబడితే నీకు చీకటి హఠాత్తుగా సంభవిస్తుంది. రెండవది, దేవుని మాట ప్రకారము చేయకపోయినా చీకటి సంభవిస్తుంది. టైప్ 2 డార్క్నెస్. లేదు బ్రదర్, నేను అసలు అపవాది జోలికే పోను, నేను అసలు అపవాది అసలు వాడి ముఖం వాడిది, నేను అసలు వాడి జోలికి వాడి దగ్గర కూడా రాలేడు బ్రదర్ నా దగ్గరికి అని అనుకుంటున్నావా? అయితే దేవుని మాటను నిర్లక్ష్య పెడుతూ దేవుడు చెప్పింది సగం చేసి సగం వదిలిపెట్టావా, డార్క్నెస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్స్. నో మ్యాటర్ నువ్వు 10 సార్లు బాప్తిజం తీసుకున్నా, నో మ్యాటర్ ఒక సండే నువ్వు 3 సర్వీసులు అటెండ్ అయినా, నో మ్యాటర్ నువ్వు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసినా, నో మ్యాటర్ నువ్వు సాక్రమెంట్ జగ్గులు దాగినా, ఇఫ్ యూ స్టాప్ డూయింగ్ గాడ్స్ వర్క్, నువ్వు చెప్పిన పనిని నువ్వు ఆపేస్తే ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా. ఎన్నిసార్లు ఆపుంటాం? చాలాసార్లు ఆపుంటాం. ఈ రోజు నుంచి ఆయన పని మనము ఆపకుండా ఉండును గాక. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు చెప్తే తొందరగా చేసేయి. దేవుడు ఏదైనా పని చెప్తే తొందరగా చేయి. చెప్పాలి గట్టిగా, దేవుడు ఏదైనా పని చెప్తే తొందరగా చేయి. నిర్లక్ష్యం చేయకు, చీకటి వచ్చేస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్. ఆ ఒంట్లో భయం లేక క్రైస్తవులకు, దేవుని బిడ్డలకి. So you people are loving darkness every day? No. And Jesus said that we are light, but still darkness. అన్యులు దేవుణ్ణి ఎరగని వారు రోగంలో ఉన్నారంటే నేను దేవుడు తెలియదురా, ప్రార్థన చేస్తాను. దేవుణ్ణి ఎరిగి సంఘానికి వస్తూ బలపడుతూ ఇంత గొప్ప విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిస్తే we are not increasing our light. మనము వెలుగును ఇంక్రీజ్ చేసుకునే బదులు చీకటిని అత్యధికంగా పెంచుకుంటున్నాం. వెరీ సింపుల్ అండి. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. ఎట్లా? మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. ఒకడు బయట వస్తూ పేడదొక్కొచ్చాడు. ఆడింట్లో మీ మధ్యలోనే ఉన్నాడు. అందరికి వస్తుందా? వాడికి ఒకటే వస్తుంది వాసన? చెప్పాలి.
చెప్పాలి. అంటే నీ ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కడు నీ ఇంట్లోకి చీకటి తెచ్చినా ఈ 9 మంది ఎఫెక్ట్ అవుతారు. నో ద సీక్రెట్. బీ కేర్ఫుల్ విత్ ద డార్క్నెస్. నువ్వు చాలా లైట్ అయిపోయింది, దేవుడు లైట్ అయిపోయాడు, వాక్యం లైట్ అయిపోయింది, పరిశుద్ధత, నీతి, పవిత్రత, ప్రార్థన జీవితము, స్ట్రిక్ట్ లైఫ్, హోలీ లైఫ్ లైట్ అయిపోయింది మనకు. అండ్ వీ డోంట్ నో ద అవుట్పుట్ ఆఫ్ డార్క్నెస్. చీకటి వస్తే మనలో ఎదుగుదల ఉండదు. చీకటి వస్తే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండం. చీకటి వస్తే ఉద్యోగాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు, పెటాకులు ఉండవు, అయ్యి ఉండవు, ఈ అసలు ఏముంటాయి? ఇంకా దేని గురించి మాట్లాడుకోవాలి మనం? ఆశీర్వాదాల గురించి మర్చిపోవచ్చు. సర్చ్ ద డార్క్నెస్ ఇన్ యువర్ హౌస్ వేర్ ఇట్ ఈస్. మేబీ యు ఆర్ లైట్ ఆఫ్ యువర్ హౌస్, బట్ సర్చ్ ద డార్క్నెస్ వేర్ ఇట్ ఈస్. చీకటి ఏడుంది? ఈ రూమ్లో చీకటి ఉందా? ఉంటుంది. లైట్ ఆపితే వెంటనే వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, దేవుడు పనిని చెప్పింది చేయకపోయినా చీకటి మన జీవితాల్లోకి చెప్పాలి 100% వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపే ప్రయత్నాలు చేయకండి. ఆమేన్. 3 వ్యక్తులు నేను మీకు గుర్తు చేస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 కయ్యూను, నంబర్ 2 ఊరియా, దావీదు గుర్తుపెట్టుకోండి. నంబర్ 3 ఇజ్రాయేల్ ప్రజలు. కయ్యూను, దావీదు, ఇజ్రాయేల్ ప్రజలు 3. ఓకే. కయ్యూను హేబేల్ని చంపినప్పుడు తన జీవితంలోకి చీకటి వచ్చేసింది. నంబర్ 1 జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ నంబర్ 2 దావీదు ఊరియాని చంపించినప్పుడు దావీదు జీవితంలో కూడా చీకటి వచ్చేసింది. అండ్ నంబర్ 3 ఇజ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని దగ్గరుండి సిలువేశారు, అతన్ని చంపారు, వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చింది? చీకటి. థర్డ్ పాయింట్ ఏంటంటే, వెన్ యూ కిల్ ఎ రైచస్ పర్సన్, డార్క్నెస్ ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్. వెన్ యూ కిల్ ఎ రైచస్ పర్సన్, ఒక నీతిమంతుడిని చంపినా మన జీవితంలోకి ఏమొస్తుంది? చీకటి. దాన్ని ఇంకొంచెం సింప్లిఫైడ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ గాడ్ కాల్స్ హర్ యాజ్ అ రైచస్ డాటర్, దేవుడు ఈమెని పొరపాటునో అనుకోనో లేదా ఇష్టపడో ఈమెను నీతిమంతురాలు అన్నాడు అనుకో దేవుడు, ఈమెను మనం తిట్టకూడదు, ఆమె పెంట పని చేసినా కూడా. అవును, ఒక నీతిమంతురాలని తిట్టినా ఏమైతే తెలుసా? చీకటి ఆవరిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు చీకటి వద్దామా అని రెడీగా ఉంటుంది మన జీవితాల మీదకి. దావీదు ఎవరిని చంపాడు? ఊరియాని చంపాడు, చీకటి వచ్చేసింది. కయ్యూని ఎవరిని చంపాడు? హేబేల్ని చంపాడు, హేబేలు జీవితంలో చీకటి వచ్చేసింది. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని చంపారు? యేసుక్రీస్తు వెలుగునే చంపేశారు. ఆ దేశం అంతటా ఎన్ని గంటలకి? బెట్ట మధ్యాహ్నం 3 గంటలకి కట్టిక చీకటి. అమ్మో, మీకు తెలియట్లేదు చీకటి ఎంత ప్రభావితం చేస్తే తెలుసా మనుషుల్ని. నా కోరిక ఏం తెలుసా? ఈరోజు మనలో చీకటి ఉండకూడదు. ఆమేన్. గట్టిగా అంతే. మీరు ఏదో ఒకటి చేయండి. ఈ సర్మన్ ఒక 20 సార్లు 100 సార్లు అనండి, మీ జీవితంలో చీకటి ఉండకూడదు. ఆమేన్. ఈ భూమి మీద నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా ప్రభున్న అవి చూడరు. నువ్వు ప్రాస్పర్ అయ్యాలేదు చూస్తారు అంతే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, నీకు ఉద్యోగం ఉందా లేదా, నీ పెళ్ళి అయిందా, నీ పిల్లలు ఉన్నారా, నువ్వు ఎదిగావా, నీలో వెలుగు మంచి గ్లో ఉందా లేదా అని చూస్తారు అంతేగాని నువ్వు దేవుని బిడ్డవా, వైట్ డ్రెస్ వేసుకున్నావా, అది వేసుకున్నావా, నువ్వు 10 సార్లు చర్చికి పోయావా, చర్చిలో ప్రేయర్ వారివే, అవన్నీ ఎవ్వరు కూడా అడగరు. నీ సీక్రెట్ లైఫ్ గురించి ఎవ్వరికి అవసరం లేదు, ఎవ్వరు అడగరు. అది అనేక మంది జీవితాల్లోకి చీకటి ఆవరించింది, అనేక మంది జీవితంలోకి చీకటి ఆవరించేసింది, అందరి మీదకి చీకటి వచ్చేస్తుంది. ద డార్క్నెస్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ వీ బిలీవర్స్, వాట్ వీఆర్ డూయింగ్. దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లే. ఈ అలవాళ్ళని ఏదో ఒకటి చేయాలి, మార్చేయాలి. ఆమెన్. మార్చాలి. ఈ ప్రాంతాలను మార్చాలి. ఆమెన్. ఈ ప్రాంతంలో చాలామంది చీకటి మయమైపోయారు, చీకటితో చాలామంది ఉన్నారు.
Many people are with darkness. Are you obeying devil? Darkness 100%. దేవుడు మాటను నెరవేర్చట్లేదా? చీకటి 200%. నంబర్ 3, నీతిమంతుల్ని ఏమన్నా అన్నారా? ఇంకో విషయం చెప్తాను. అండ్ పాయింట్ నంబర్ 3, మూడవ మాట, సామెతలు 20:20. ఇది అందరికీ చాలా ఇష్టమైన మాట. అసలు ఇది మీరు చాలా ఇష్టపడతారు ఈ మాటని. అసలు మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్క్రిప్చర్ అంతే. అసలు మీరు ఈ మాటని చాలా నచ్చేస్తుంది మీకు. Proverbs 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవు. ఏం చేద్దాం? ఎన్నోసార్లు మీ తల్లిదండ్రులు మీకు ఇష్టం లేకుండా మీ ముందుంటారు. మీకు నచ్చనివి మాట్లాడతారు, మీకు ఇష్టం లేని చేయమంటారు. నీకు పిచ్చి కోపం వస్తుంది. మింగేయి పక్కన చెప్పండి, మింగేయి. ఆ బూతు మాట మింగేయి, ఆ బూతులు మింగేయి, ఆ కోపాన్ని మింగేయి. ఎనబట్ల నాకు ఆ చేదస్తాన్ని మింగేయి. ఆమెన్, ఆమెన్. ఇట్స్ వెరీ సీరియస్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. If you are scolding your parents, you will go to darkness. చీకటి మిమ్మల్ని ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంతే. చీకటి కావాలా, తెల్లని కావాలా అంతే. మీ నాన్న ఎంత మంచోడైనా, మీ మమ్మీ డబుల్ మంచిదైనా ఓకే, వాళ్ళని తిట్టబాకండి. బికాజ్ ఏం రెడీగా ఉంది? గేట్ బయట ఏం రెడీగా ఉంది? ఇంటి బయట ఏం రెడీగా ఉంది? ఇప్పుడు ఎంతమంది తిడతారు మమ్మీ డాడీని? చేద్దాం. మమ్మీ డాడీ ఎంతమంది తిడతారు? ఎవరు తిట్టరా? ఎందుకు? ఇప్పుడు దాకా తిట్టారుగా, ఇప్పుడు దాకా అని చూశారుగా, ఏయ్ ఏంది అన్న అరిశారు కదా, తొక్కేశారు కదా మమ్మీ డాడీని, అట్లా కాళ్ళ కింద నలిపేశారు కదా. వాళ్ళ చేత తిట్లు కన్నా చీకటి నయం అంటారా? నో, చీకటి కన్నా వాళ్ళ తిట్లే నయం. ఆమెన్, ఆమెన్. మీ డాడీ ఎంత మంచోడైనా, మీ మమ్మీ ఎంత మంచిదైనా నువ్వేం చేయకూడదు? గాడ్ బ్లెస్ యూ మమ్మీ, గాడ్ బ్లెస్ యూ డాడీ. ఆమెన్. యవనస్తులారా, ఎంతమందికి వెలుగు కావాలి? వెలుగు. ఆమెన్. నువ్వు ఫస్ట్ దాంట్లో పాస్ అయి ఉండొచ్చు, సెకండ్ దాంట్లో పాస్ అయి ఉండొచ్చు. నీ అదృష్టం కొలది నీకు పేరెంట్స్ ఉన్నారు. నీ బంపర్ ఆఫర్ కొలది నీకు పేరెంట్స్ ఉన్నారు. అది ఇక్కడున్నారో, ఎక్కడున్నారో, దుబాయ్లో ఉన్నారో, కువైట్లో ఉన్నారో, లేదా ఎక్కడన్నా దాంకో ఉన్నారో, నీకు ఎవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. ఎక్కడో దగ్గర ఉంటారు. దేర్ ఎగ్జిస్ట్. ఓకే, వాళ్ళు ఎక్కడున్నా నువ్వేం చేయకూడదు? చెప్పండి, యేసయ్యా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించండి. నిన్నటి వరకు పచ్చి బూతులు తిట్టాను. చెప్పండి, పచ్చి బూతులు తిట్టాను, ఉరిమి చూశాను, ఎన్నో రోజులు చీకటి పాలైపోయాను. దయతో క్షమించండి. ఇది మొదలుకొని నేను తల్లిదండ్రులను దూషించను, హింసించను, శిక్షించను, చెడ్డ మాటలు పలకను, చీకటి తెచ్చుకోను. ఆమెన్. చెప్పాను కదా, చాలా ఇష్టమైన స్క్రిప్చర్ ఇది. మీకు చాలా నచ్చుతుంది స్క్రిప్చర్. మీకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాను. కానీ ఎవరన్నా తల్లిదండ్రులను దూషించిన కుటుంబాన్ని చూడండి, ఆ కొడుకు నా కూతుర్ని, ఆ అమ్మాయిలో అబ్బాయిలో ఎదుగుదల ఉండదు. ఇంకోటి, తల్లి ఏం చెప్పించుండదు, తండ్రి ఏం చెప్పించుండడు, కానీ అపవాది రెడీగా ఉంది ఈయన్ని వేసేద్దామని. మీరు ఎదగాలనుకుంటున్నారా? మీ జీవితాల్లో ప్రాస్పరిటీ చూడాలనుకుంటున్నారా? యవనస్తులారా, చిన్న బిడ్డలారా, అయితే ఒబే యువర్ పేరెంట్స్.
జీవితంలో వారిని దూషించకండి. వాళ్ళు తిడతారు, వాళ్ళు ఏజ్ పెరిగి కొంచెం చాదాస్తం ఎక్కువ చేస్తారు, వాళ్ళని మనం సహిద్దాం. ఆమెన్, ఆమెన్. చీకటి గొప్పదే, వాళ్ళని సహించడం గొప్పదే కదా? చీకటిని వదిలిపెట్టండి. ఆమెన్. ఎంతమందికి నచ్చింది ఈ మాట? మీకు నచ్చకపోయిన చేతులు ఎత్తండి. ఎంతమందికి నచ్చింది ఈ మాట? ఎత్తాలి. యు నీడ్ టు రైజ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. పాప మీ అమ్మకి నాన్నకి నచ్చకపోతే 2 నెలలు 3 నెలలు తీసుంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు. లేదు, మీ మమ్మీకి మైండ్ డైవర్ట్ అయ్యి హోలీ స్పిరిట్ లీడింగ్తో 9th మంత్ నువ్వు వద్దనుకుందో తీసేసింది అనుకో, ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. యు మే నాట్ బి హియర్ మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్. నెవర్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ పేరెంట్స్. నెవర్ అటర్ ఎ వర్డ్ ఆన్ యువర్ పేరెంట్స్ ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చీకటి పాలైపోతాం మనం. ఈవెన్ మీ అండ్ ఈవెన్ యూ, ఈవెన్ మీ. ఎవరైనా సరే పక్కన చెప్పండి, మీ తల్లిదండ్రులు ఏమనుకో. గట్టిగా అమ్మలు అనుకుంటారు. నీటి వాళ్ళకి కూడా ఉంది స్క్రిప్చర్, వాళ్ళకి కూడా తీస్తాను. ఇంకోటి రెడీగా ఉంది. చెప్పండి, నీ తల్లిదండ్రులు ఏమనుకో. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళు చూసినా చూడకపోయినా, వాళ్ళేమనుకో. హే, ఐఎమ్ సీరియస్, ఐఎమ్ వెరీ సీరియస్. ఇది నన్ను కూడా చాలా భయపెట్టింది ఈ మాట. నేను కల్లో ఏదైనా వీళ్ళు అనుకోవడం కూడా పొరపాటే. ఫాదర్ ఫర్గివ్ మీ. ఆమేన్. ఏదైనా ఒకవేళ మీరు అటువంటి సందర్భాలు ఏదైనా చోటు చేసుకుంటే, యూ కెన్ kneel down for a second and you can ask forgiveness for the Lord. And I think point number 5, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. Matthew chapter 6 verse number 23. And this is a different kind of darkness. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల. ఏంటది? నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఓకే, చాలు. మళ్ళీ అందరు come on turn your Bibles to that Matthew 6:22 or 23. నీ కన్ను చెడ్డదైతే. ఓకే, 22 కూడా చదవండి మా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఓ మై గాడ్, యు నీడ్ టు నో దట్. నన్ను చూడండి జాగ్రత్తగా. ఈ రకమైన చీకటి ఎలా వస్తుందో చూడండి. నువ్వు అపవాదికి లోబడి ఉండవు, నువ్వు దేవుని మాట వింటున్నావేమో. 3వది, నీ తల్లిదండ్రులు నీ జీవితంలో ఎప్పుడు దూషించుండవేమో. అండ్ 4వ రకము యొక్క చీకటి చూడండి. ఈ చీకటి ఎలా వస్తుంది తెలుసా? దేహమునకు దీపము కన్నే గనుక. ఎంతమంది కళ్ళు ఉన్నాయి చూసుకోండి ఒకసారి, ఉన్నాయా లేవా? ఆ కళ్ళు వెలుగుతో ఉన్నాయా, చీకటితో ఉన్నాయా? అవి ఒక్కసారి మనం గ్రహించాలి. లెట్స్ రీడ్ దట్. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఓకే లెట్స్ సీ దట్. ఈమె చూడండి, దేవుడు ఈ మనిషికి కాళ్ళు, చేతులు, అవయవాలు, ఆర్గన్స్, టోటల్ బాడీ ఇచ్చాడు. కానీ ఒక స్విచ్ కంట్రోల్ ఇచ్చాడండి. ఏంటది? ఒకే స్విచ్. ఫ్యాన్ వేయాలంటే ఒక స్విచ్, ఒక లైట్ వేయాలంటే ఒక స్విచ్ కంట్రోల్ ఉంది. సో ఈ బాడీని మొత్తం వెలుగుతో నింపాలంటే ఒక స్విచ్ కంట్రోల్ పెట్టాడు దేవుడు. దాని పేరు ఏం పేరు తెలుసా? కన్ను. దాని పేరు ఏం పేరు? గట్టిగా. నీ బాడీ మొత్తం వెలిగింపబడాలంటే ఈ స్విచ్ నొక్కాలి. ఏ స్విచ్ని? కన్ను అనే స్విచ్ నొక్కాలి. ఈ స్విచ్ ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేస్తుందో ఈ టోటల్ బాడీ మొత్తం వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కన్ను చెడిపోతే నీ జీవితంలో నీ శరీరం మొత్తం కూడా చీకటి. మేబీ యువర్ లివర్ మే డ్యామేజ్,
యువర్ లంగ్స్ మే డ్యామేజ్, యువర్ హార్ట్ మే డ్యామేజ్. నీ ఊపిరితిత్తులు చెడిపోవచ్చు, నీ లివర్ చెడిపోవచ్చు, నీ యూట్రస్ చెడిపోవచ్చు, నీ కిడ్నీలు చెడిపోవచ్చు, నీ మనసు చెడిపోవచ్చు. దేనివల్ల? గట్టిగా. మొట్టమొదటి చీకటి ఎలా వస్తుంది? మొట్టమొదటి చీకటి ఎలా వస్తుంది తెలుసా? అపవాదికి లోబడితే చీకటి వచ్చేస్తుంది. ఎవరి జీవితంలో వచ్చింది? అవ్వ ఆదాము జీవితంలో చీకటి వచ్చేసింది. వాళ్ళు దేవుని బిడ్డలా 100%, దేవుని పోలిక 200%, దేవుని యొక్క స్వరూపమా 300%, మహిమ స్వరూపుల 500%, ఆర్ దే ఆర్ బిలీవర్స్ 1000%, బట్ స్టిల్ దే రిసీవ్డ్ నాట్ హోలీ స్పిరిట్. డార్క్నెస్, చీకటి పొందుకున్నారు వాళ్ళు. ఎవరి మాట విని? చెప్పాలి. అపవాది మాట విని వాళ్ళు ఏం పొందుకున్నారు? చీకటి మాట పొందుకున్నారు. చీకటిని అనుభవిస్తున్నారు వాళ్ళు ఆ రోజు నుంచి చీకటిలోకి వెళ్ళిపోయారు. అండ్ నెంబర్ 2, దేవుని మాట విని కూడా నువ్వు చేయలేదా? అబ్రహాం వలె నీ జీవితంలోకి చీకటి వచ్చేస్తుంది. యు రిసీవ్ డార్క్నెస్ అండ్ డార్క్నెస్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ స్పాయిల్ యువర్ ఆర్గన్స్ అండ్ బాడీ అండ్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. తెలీదు. సడన్గా భార్యాభర్తల మధ్యలో డుషుమ్ ఫైటింగ్సే. ఏమైందమ్మంటే ఇప్పుడే కొట్టుకున్నామన్నా మేమిద్దరం అంటారు. ఓ మై గాడ్, అట్లనా? కర్రలు తీసుకొని కొట్టుకోపోయినారా? లేదంటే బండలు తీసుకొని కొట్టుకోపోయినారా? అసలు ఇందుకు గొడవ అవుతుంది భార్యాభర్తల మధ్యలో? వీళ్ళిద్దరూ దేవునికి లోబడట్లేదు, వీళ్ళిద్దరూ దేవుని మాటకు అంగీకరించట్లేదు, వీళ్ళిద్దరూ దేవుని మాటను నెరవేర్చట్లేదు. కాబట్టే ఈ భార్యాభర్తల జీవితంలో ఏమొచ్చింది? నేను ఒకటే చెప్తున్నా, మీరు సింపుల్గా కామెడీ గొడవ పడినా మీ లోపల ఏముంది? చీకటి. మై డియర్ వైఫ్, మై డియర్ హస్బెండ్, ఇఫ్ యు డిసొబే గాడ్, ఇఫ్ యు డిస్ఆనర్ గాడ్, డార్క్నెస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక చీకటి ఆవరించేస్తుంది. నో మ్యాటర్ నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు ఏం చేసినా ప్రయోజనమే లేదు. అందుకనే చాలామంది ప్రార్థనలు ఏమైపోతున్నాయి తెలుసా? ఫెయిల్ అయిపోతున్నాయి. ఏం చేస్తున్నా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, అసలు దేవుడు ఏంది? అసలు జవాబు ఇవ్వట్లేదు నాకు. దేవుడికి ఏమో ఒక 10 సంవత్సరాలు కావాలా? దేవుడికి 30 సంవత్సరాలు కావాలా? నా మొగుడిని మార్చడానికి దేవుడికి 50 సంవత్సరాలు కావాలా? నో. నువ్వు దేవుని మాటకి లోబడకుండా ప్రార్థన చేస్తున్నావా? అది నెరవేరదు. ఇఫ్ యు డిసానర్ గాడ్, నువ్వు దేవుని మాట నిర్లక్ష్య పెట్టి విన్నా కూడా, ఎక్కడికి పోయాడు బాబు? దేవుడు ఏం చెప్పాడు బాబుకి? నిన్నవే పట్టణానికి బొమ్మన్నాడు. బాబు ఎక్కడికి పోయాడు? మన బాబు ఎక్కడికి పోయాడు? తర్షీషు పట్టణానికి పోయాడు. తన జీవితంలో చీకటి ఆవరించింది. ఈవెన్ దో యు హియర్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఈవెన్ దో యు డినై దట్, నువ్వు దాన్ని తృణీకరించావా? చీకటి 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 పొంచుంది, చీకటి పొంచుంది సంగమా. ఈ భూమి అంతా చీకటితో నింపబడింది. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. డార్క్నెస్. మనం ఈరోజు చీకటిని గెలిచెదము గాక, మనం ఈరోజు చీకటిని ఓడించెదము గాక. ఆమెన్. 5వదిగా మనం మాట్లాడుకుంటే, when you dishonor parents, darkness will come. తల్లిదండ్రుల్ని మనము కానీ ఎట్టబడితే అట్ట ఎడమక ఏందే అంటారు కొందరు. మమ్మీరా, మమ్మీ ఏంది అంటారు. నాన్న నేను నోరు తెలిసి, అరే నాన్న తెచ్చిరంటే లేదు లేదు. నాన్న దగ్గర ఐ వెంట్ టు మెట్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నా కొరకు తణుకు నుంచి వచ్చింది. ఆ ఫ్యామిలీని కలిసాను. వెరీ చిన్న పాప, ఆమె ఎంతే ఉంది, ఐ థింక్ షీ 6th క్లాస్. ఏ క్లాస్ అమ్మా అన్నాను. అన్నయ్య నేను 6th క్లాస్ అన్నయ్య అనింది. ఓకే అమ్మా. అమ్మ ఏ స్కూల్ అమ్మా అన్నాను. అన్నయ్య నేను శ్రీ చైతన్య అన్నయ్య అనింది. ఓకే. నాన్న మమ్మీ పేరు ఏం పేరు అంటే, అన్నయ్య మమ్మీ పేరు అన్నయ్య అది అన్నయ్య అనింది. నేను ఏం అడుగుతున్నా మీరు గమనించండి, మాటకు ముందు అన్నయ్య, మాట తర్వాత అన్నయ్య. మనకు కొవ్వు ఎంతెంత పెరుగుపోయింది, ఎంతెంత ఎంతెంత కొవ్వు, మామూలు కొవ్వు కాదు. మమ్మీ అడిగింది అనుకో, ఆడుంది పో. డాడీ తెచ్చుకోవా తెచ్చుకోవా, ఏం తేవాలి నీకు? నేను సర్వెంట్, నీకేమన్నా
సర్వెంట్ నేనేమో నీకు, నేనేమో సర్వెంటా చెప్పు అని వాళ్ళని బెదిరించేస్తాం మనం. ఐ అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్. అమ్మా నీ పెంపకం అదిరిపోయింది తల్లి అన్నాను వాళ్ళ అమ్మతో. అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అదిరిపోయింది తల్లి నీ పెంపకం అన్నాను. ఏంటన్నా అనింది. ఇటువంటి బిడ్డని ఈ సీజన్లో నేను ఎక్కడ చూడలేదన్నాను. నాన్న తెచ్చివంటే తీసుకో, అమ్మ అదేమంటే ఉంటుందిలే ఉన్ని అన్న లేదు, అక్క లేదు, బొక్క లేదు. మమ్మీ ఏమని అడిగితే మమ్మీ వస్తున్నా మమ్మీ అంటే వస్తున్నా, ఎందుకు అరుస్తావు, కేకలేస్తావు దెయ్యంలాగా అని మనం ఉల్టా అరుపులు. ఒరి నీకు అర్థం కావట్లే, మళ్ళీ చదువు అది సామెతలది. పాప నీకు అర్థం కావట్లేదు, నీకు అసలు అర్థం కావట్లేదు. 2020 అమ్మా. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో, ఎక్కడ కారు చీకటిలో ఆరిపోవును. అది మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, ఈరోజు మీ అందరికీ మీరు వెలుగులో ఉండడానికి దేవుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? మమ్మీ డాడీని అమ్మ నాన్న, లేదా నువ్వు ఇంగ్లీష్ మీడియం అయితే మమ్మీ డాడీ, లేదా నువ్వు హిందీ మీడియం అయితే అమ్మి బిమ్మి, ఏదో ఒకటి అనుకో, కానీ మర్యాద లేకుండా మాత్రం మాట్లాడకు. తోలు తీసేస్తాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు నిన్ను? రే దెయ్యం చూసుకో, రే దెయ్యం చూసుకో అంటాడు. అది వచ్చి అమాంతంగా మీద పడుతుంది. ఎవరు? కారు చీకటి కూడా, కారు చీకటే, మామూలుగా కూడా జీవితం బొగ్గే. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ మామ్ అండ్ డాడ్. నాన్న అని పిలిచాడు అనుకో, ఏంది ఏంది పిలిచావేంది అనకూడదు. నెక్స్ట్ ఏముంది వెనకాల? చీకటే. ఎన్నిసార్లు తిట్టుంటామో, ఎంతెంత చీకటి పొందుకో ఉంటామో. కనీసం ఒక్కసారన్నా ఎంతమంది జన్మలో తిట్టుంటారు మమ్మీ డాడీని? చేతులు ఎత్తరా ప్లీజ్, మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను. మీరేమోగా నేను తిట్టే, ఒక్కసారన్నా నా జీవితంలో మమ్మీ డాడీని తిట్టాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మనకి ఆ స్క్రిప్చర్ చిన్నప్పుడే తెలుసుంటే, మమ్మీ తిడుతుంటే, డాడీ తిడుతుంటే, ఏం తిడుతున్నావు నన్ను? నేను వెళ్ళిపోతా ఇంట్లోంచి, నేను పోతా ఇంట్లోంచి వెళ్ళిపోతా, నేను నన్ను ఇటుపక్క బ్లాక్మెయిల్. ఎవరు? మనమే. ఓ మై గాడ్. తల్లిదండ్రులు పిల్లలను చూసి వణికిపోతున్నారు. పిల్లలను చూసి చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులు బాగా ఏడుస్తున్నారండి. వాళ్ళు ఏడిస్తే మనకు అంత మంచిది కాదు. ఇఫ్ పేరెంట్ క్రైస్ మనకు అంత మంచిది కాదు. వాళ్ళని హ్యాపీ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్న సంతోషంగా ఉండును గాక. వాళ్ళు తిట్టి, నువ్వు తిట్టి, నీకు చీకటి వచ్చేసి, మరి నువ్వు చీకట్లో ఉండి మళ్ళీ వాళ్ళు బాధపడి, ఎందుకు ఇవన్నీ? మనకు తెలుసో తెలియకో మనం అనేక రకమైన చీకట్లో ఇరుక్కుపోయాం. ఈరోజు దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చును గాక. పక్కన చెప్పండి, సారీ చాలాసార్లు తిట్టుకున్నాను నిన్ను. చెప్పు, చాలాసార్లు తిట్టుకున్నాను నిన్ను. ఆమేన్. యూ నీడ్ టు సే సారీ మ్యాన్, సారీ. డోంట్ స్కోల్డ్ ఎనీ రైచస్ పర్సన్. నీతిమంతుడిని ఎప్పుడు తిట్టకండి. నీతిమంతుని చంపేశాడు ఎవరు? కయ్యూను. ఏమైపోయాడు? చీకటే. ఊరియాని చంపేశాడు దావీదు. ఏమైపోయాడు? చీకటి బతుకు. కొన్ని రోజులు దేవుడు మాట్లాడాలి, కొన్ని సంవత్సరాలు. యేసుప్రభుని చంపేశారు ఇజ్రాయెల్ ప్రజలు. ఏమయ్యారు? చీకటి. నీ దేహమునకు దీపము కన్నే. నీ లివర్ బాగుండాలంటే నీ కన్ను బాగుండాలి. నీ యూట్రస్ బాగుండాలంటే నీ కన్ను బాగుండాలి. ఆమేన్. నీ చేతులు కాళ్ళు అవయవాలు బాగుండాలంటే చెప్పాలా? ఆమేన్. ప్రతి అవయవం మంచిగా ఉండాలంటే ఏది బాగుండాలా? యేసు నామములో నా 2 కళ్ళు వెలుగుతో నింపబడును గాక, చీకటి పారిపోవును గాక, వెలుగుతో నింపబడును గాక. ఆమేన్. నిద్ర లేచి ఫస్ట్ ప్రార్థన ఇదే చేయాలి మీరు. ఫోను, వాట్సాప్, డీపీలు, బూపీలు కాదు చూడాల్సింది. ఏం చూడాలి? ఫస్ట్ యేసు నామములో నా కళ్ళు వెలుగుతో నింపబడును గాక. ఆమేన్. ఈమె తప్పు చేసినా డోంట్ వరీ, ఒకసారి చేయవాకట్లా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. వెలుగులో ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు. చీకట్లో ఉన్నవాడు నీ కాళ్ళు చేతులు ఇరిగి, మనిషివే
దున్నపో అసలు ఏమని ఎవడు చేస్తాడట? యు కర్స్ యువర్ పీపుల్, యు కర్స్ యువర్ ఓన్ చిల్డ్రన్. నో, డోంట్ కర్స్, డోంట్ కర్స్, డోంట్ కర్స్. వాడు చీకట్లో ఉండి నువ్వు వాడిని తిట్టి డబల్ 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 కర్స్. అది జీవితంలో ఎప్పుడైనా బాగుపడే లక్షణాలు ఉంటాయి? ఇంకా అసలు ఉండవు. నీ దేహమునకు దీపము, మన కళ్ళు బాగుండును గాక, మన కళ్ళు మంచిగా ఉండును గాక. చాలామందికి ఫోన్లు బాగు చూసి సైట్ వస్తుంది ఈ మధ్య. ప్లీజ్ ప్రతిరోజు 1 గంట దూరంగా ఉండండి దానికి. ఆమెన్. అది లేకపోతే ఫోన్ మర్చిపోయాను బ్యాగ్లో, అర్రే ఫోన్ లేదు, ఇంటి మా అదేమన్నా బంగారం, అదేమన్నా దాని ముఖం. ఫోన్ మర్చిపోతే గుండె మర్చిపోయినట్లా ఫీల్ అయిపోతాం మనం. మీరు చల్లగుండా అబ్బాబ్బా, దానికి కొంచెం దూరంగా ఉండండి కొన్ని రోజులు. ఆమెన్. ప్లీజ్ దానికి దూరంగా ఉండండి. అది ఉంటే లేనిపోని టెన్షన్లన్నీ మన జోబీలో ఉన్నట్టే. లేనిపోని టెన్షన్లన్నీ మన జోబీలోనే మన ఎత్తిన ఉన్నట్టే. కొందరు పొద్దున స్టార్ట్ చేస్తారు ఫోన్లు, రాత్రి దాకా మాట్లాడుతూనే ఉంటారు. ఇది తీస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ దాన్ని అయితే తీసి లోడి 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 బొక్కబెట్టి 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 పెడతానే ఉంటారు దానికి బొక్క. నేను చెప్పే ప్రతి మాట చాలా సీరియస్గా తీసుకోండి. ఎవరిలో అన్న చీకటి ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలో చీకటి ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. నువ్వు చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించాలి. ఆమెన్. నువ్వు చీకట్లో ఉన్న వారికి దారి చూపించాలి. నువ్వేమైనావు తెలుసా? వెలుగై ఉన్నావు. ఆమెన్. నీ దేహమునకు దీపము, నీ దేహమునకు దీపము. నీ కడుపు బాగుండాలంటే ఏది బాగుండాలి? నీ లివర్ బాగుండాలంటే, నీ మనసు బాగుండాలంటే, నీ 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 యొక్క ఆలోచనలు బాగుండాలంటే కన్ను చూస్తుంది పైనుంచి, అబ్బా డ్రెస్సు ఏమేసిందో, మా ఆయన ఉన్నాడు ఏమీ తీసిట్లేదు, చీ వేస్ట్ ఫెలో. Let's read in a different scripture and tough scripture, 1 John 1:6. Let's go to 1 John 1:6. ఈరోజు మీకు నేర్పిస్తున్నాను ఎలా ఒక దేవుని బిడ్డ జీవితంలోకి చీకటి ఎలా ఆవరిస్తుందో. So you need to meditate the scriptures after going home. 1 John 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆమేన్. పాయింట్ నెంబర్ 6 రాసుకోండి. హలో, రాసుకోండి, బాగా రాసుకోండి. పాయింట్ 6 ఏం చెప్తుందంటే, ఈ చీకటి ఎలా వస్తుంది తెలుసా? నీ నోటితో అబద్ధమాడితే చీకటిని లోపలికి వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం అబద్ధాలు ఆడతాం ఫన్నీగా, కామెడీగా. అన్న ఎక్కడున్నావు నాన్న అంటే, ఇక్కడే ఆందివే. కష్టం నాన్న. బైబిల్ చదవంటే ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? చదివిందా చదవలేదా? మార్నింగ్ బైబిల్ చదివావా చదవలేదా? చదవాలా? చెప్పే నిజం చెప్పు. ఒక చంపేది కొడతానేమో, కొడుచుకో. కానీ నేను చంపమంది కొట్టకపోతే, నువ్వు నిజం చెప్పకపోతే, చదివానన్నా 3 అధ్యాయాలు అన్నావు అనుకో, టెంటన ఆయన అద్దరికి వెళ్ళిపోతా, చీకటి అమాంతంగా ఆవరిస్తుంది. ఈవెన్ స్పీకింగ్ లై ఈజ్ ఇన్వైటింగ్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్స్. అందరు అబద్ధాలు ఆడచ్చు, ఆడకపోవచ్చేమో, దేవుని బిడ్డలు ఆడకూడదు. పక్కన చెప్పండి, అబద్ధాలు ఆడితే చీకటి వచ్చేస్తుంది. గట్టిగా, అబద్ధాలు ఆడితే చీకటి వస్తుంది. అబద్ధాలు ఆడితే చీకటి వస్తుంది. యా, ఇట్స్ ట్రూ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నీ జీవితంలో దేవుని లేఖనాలు వెనకాల నెరవేరుతూనే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ లయింగ్, డార్క్నెస్ విల్ అటాక్ యూ. When the Holy Spirit is telling me, ఓ ఇన్ని రకాల చీకట్లు ఏంది ప్రభు అంటే, మరి అన్ని రకాల ప్రజలు ఉన్నారా అన్నాడు. ఓ మై గాడ్, అవునా తండ్రి. సరే, 1 John 2:9. I think it's 7, right? 7వ మాట. అమ్మయ్య, సరిపోయింది. గుడ్ ఫ్రైడే కాదు ఈరోజు. ఓకే, 7 మాటల ప్రసంగాలు అంతకన్నా కాదు. 1 John 2:9. చాలా చెప్పాను నేను. ఎక్స్క్యూజ్ మీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. చీకట్లో ఇంకా ఉన్నావు. మీ అక్కంటే ఇష్టమా నీకు? లేట్ చేయబాక, లేదా చీకట్లోకి వెళ్ళిపోతావు. వెలుగులో ఉన్నానని నీ సహోదరుని ద్వేషించి. సో if you want to express your love, you can get up and you can shake your neighbor's hand
నాకు నీకే శత్రుత్వం లేదు అని చెప్పుకో. టుడే వీఆర్ గోయింగ్ టు టర్మినేట్ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు టర్మినేట్ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అనవసరంగా వచ్చిన చీకటిని మనము తరిమి కొట్టబోతున్నాం. ఆమేన్. హే హే హే, మన జీవితంలో చీకటి పారిపోబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పక్కన కూర్చున్నావు, నీ తిట్టుకున్నావా, నువ్వు చీకట్లోనే ఉన్నావు. ఎక్కడున్నావు? నువ్వు అబద్ధాలు చెప్పావా గట్టిగా? మమ్మీ డాడీని తెగ తిట్టుకుంటున్నావా? చీకట్లోకి వెళ్ళిపోతావు అంతే. నువ్వు ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి మీ అందరూ కూడా వెలుగుతో నింపబడబోతున్నారు. ఆమేన్. సో టుడే యు నీడ్ టు టర్మినేట్ ద డార్క్నెస్ అండ్ రిసీవ్ ద లైట్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. దేవుడి నుంచి మీరు